మళ్ళీ ప్రజాసేవ చేయాలి, నేను రిజైన్ చేసిందే ప్రజాసేవ కోసం అని చెప్పి వారిని అడిగినప్పుడు అందరూ కూడా నాకు హెల్ప్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ జగ్గయ్యపేట అతన్ని ఇన్ఛార్జిగా పెట్టారు. ఎక్కడో నవాబ్పేటకు చెందినటువంటి వ్యక్తి. ఆయన ఎన్ఆర్ఐ అంట. మరి ఎందుకు పెట్టారో తెలియదు. ఆయన్ని 1 year కూడా ఆయన ప్రజలకి మరి ఏదో సర్వీస్ చేయడంలో విఫలమవుతున్నాడని మళ్ళీ కంప్లైంట్ చేశాం. కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు ఆయన. అసలు నాతో మాట్లాడటమే మానేశారు. ఆయన మమ్మల్ని ఇంటర్వ్యూ ఇవ్వటమే మానేశారు. నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాదాపు గేటు కాడ 1.5 సేపు వెయిట్ చేశారు. ఇంటర్వ్యూ లేదు. లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి 10 సార్లు 15 సార్లు వాళ్ళ పిఎల్ని పిఎస్లని అడిగారు. కానీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అదేవిధంగా మరి మా లోకేష్ గారిని కూడా కలవటానికి ప్రయత్నం చేశాను. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వారు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నాకు చాలా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. 30 ఏళ్ళు పార్టీకి సర్వీస్ చేస్తే కనీసం నాకు మాటా మందరింపు లేదు, హ్యూమన్ టచ్ లేదు, హక్కును చేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎప్పుడు కనపడ్డా కానీ ప్రేమగా మాట్లాడేటువంటి సందర్భం లేదు. ఆ సందర్భంలో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి మనం అంతా వెళ్దామని లోకల్ లీడర్స్ మొత్తం కూడా అన్నారు. అన్కండిషనల్గా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టాస్క్ అప్పచెప్తారో, ఏ బాధ్యత అప్పచెప్తారో, ఆయన్ని 2వసారి ముఖ్యమంత్రి చేయటం కోసం నా శక్తి వంచన లేకుండా మేము ఇద్దరం కూడా దంపతులు కృషి చేస్తామని చెప్పి తిరిగి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి దానికి పరిణామాలే కృష్ణా జిల్లాతో స్టార్ట్ అవుతున్నాయని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. శక్తి వంచన లేకుండా పార్టీ విజయానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి, వైఎస్ఆర్ పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. తిరువురు సీటుకి సంబంధించి స్పష్టత వచ్చిందా? సీఎం గారు చెప్పారా టికెట్ ఇస్తామని? ఏం లేదండి. అన్కండిషనల్ గానే మేము జాయిన్ అయ్యాం. ఆయన ఏ బాధ్యత తప్పు చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఏ బాధ్యత తప్పు చెప్తారనేది నా యొక్క సామర్థ్యాన్ని బట్టి, నా యొక్క దీన్ని బట్టి, నా యొక్క పని విధానాన్ని బట్టి వారు నిర్ణయిస్తారు. వారికి కృతజ్ఞతాభావంతో నేను ఎప్పుడు ఉంటాను. అంటే నేను కమిట్మెంట్తో 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కష్టపడి పనిచేశాను. నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను. కానీ 20 సంవత్సరాలు పార్టీ సేవకుడిగా పనిచేశాను. ఎన్ని కష్టాలు వచ్చినా పనిచేసి వివాదరహితుడిగా ఉన్నాను. నన్ను ఎవరు కూడా ఒక అవినీతి పరుడని కానీ, ఒక చిన్న మచ్చ కానీ, మేము భార్యాభర్తలం జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన, నేను 30 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నా, ఏనాడు కూడా అవినీతి మరకనేది లేదు. నేను అట్లా వాటికి జోలికి వెళ్ళను. నాకు దేవుడు భయం ఉంది. నా ఆత్మసాక్షి ప్రిక్ చేస్తే, నేను తప్పు చేస్తే పేద ప్రజలకు సర్వీస్ చేయాలనే లక్ష్యంతో వచ్చాను. ఆ లక్ష్యం ప్రజాప్రతినిధిగా చట్టసభల్లోకి వెళ్లాలనే ప్రయత్నం తప్ప వేరేదేమీ లేదు. ఆ విధంగాను మరి నేను గతంలో వెళ్ళలేకపోయాననే బాధ ఉంది. ఆ విధంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తప్పు చెప్తే పూర్తి స్థాయిలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజాసేవే పరమార్థం. తిరువూరు మా తాతల గడ్డ, మా పుట్టినిల్లు. మీ ఇద్దరం కూడా తిరువూరు గడ్డ మీద వచ్చినటువంటి దళిత వర్గాల్లో ఓడిన దళిత వర్గాల్లో అక్కడ కాపురం ఉన్నటువంటి నాయకులు లేరు. 30 సంవత్సరాలుగా ఉన్నాం. ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేకుంటే వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ఇంకా తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా నన్ను విమర్శించే దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా ఆయన చేతనైతే సహాయం చేస్తారు, లేకుంటే నిర్మోహంగా మాట్లాడతారనే విషయం తప్ప ఎప్పుడు కూడా నా మీద నిందలేసినటువంటి సందర్భం కూడా లేదు. ఈ యొక్క శేష జీవితం తిరువూరుకి అంకితం, జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం. జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను జీవితం ఉన్నంత వరకు మీ ఇద్దరం దంపతులు వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాం, సిద్ధాంతాల అమలు కృషి చేస్తాం. మరి డైరెక్ట్గా నాకు నచ్చింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఆ స్కీమ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. అదేవిధంగా మా దళిత వర్గాలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మాకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమ నవరత్నాలు కూడా మా పేదలకు సంబంధించింది కాబట్టి పేదలకి సేవ చేసేటట్టు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి
నన్ను ప్రేరేపించినటువంటిది, నా ఆత్మసాక్షిగా నన్ను ప్రేరేపించినటువంటి ఏ అయితే పేద ప్రజల సేవ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చి నేను రావటం జరిగింది. తిరువూరు టికెట్ కి మేడం గానే టాక్ నడుస్తుంది, దాంట్లో క్లారిటీ. మేడం గారు తాకు నా టాక్ అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాకే బాధ్యత అప్పచెప్పిన మేడం గారు మేమిద్దరం వేరు కాదు, మేమిద్దరం కూడా కలిసి ప్రజాసేవ చేయాలని ఇద్దరం గజిటెడ్ ఆఫీసర్ రిజైన్ చేశాం. నేను గ్రూప్ 2 ఎక్సైజ్ చేయను, అంతకుముందు కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ పనిచేశాను. గజిటెడ్ ఆఫీసర్ డైరెక్ట్ రిక్రూట్ ఏపీఎస్సీ నుంచి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, నేను గ్రూప్ 2 ఆఫీసర్ని, ఆమె గ్రూప్ 1 డైరెక్ట్ గజిటెడ్ ఆఫీసర్. మేము రిజైన్ చేసి వచ్చింది ప్రజాసేవ కోసం, ప్రజాసేవకు చేయాలనేది ఇప్పుడు అవకాశం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేమతో ఆహ్వానించారు. ఆయన ఆ టచ్, హ్యూమన్ టచ్, ఆయన మానవత్వంతో మమ్మల్ని స్వీకరించినటువంటి, నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు అనేక విధాల విమర్శలు కూడా చేశాను. ఆయన్ని కూడా ఈరోజు నేను క్షమాపణలు కోరా, దయచేసి పాలసీగా ఏదన్నా మిమ్మల్ని తప్పుగా మాట్లాడితే నాకు క్షమించండి కూడా అడిగా. అది ఆ విషయాల్లో తిరువూరు వైసీపీలో అందరూ మిమ్మల్ని ఆహ్వానించారు అన్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా రక్షణీయులు ఉన్నారు. ఆయన మీతో ఆయన కలిసారా, మాట్లాడారా? ఆయన ఈ రోజు రాలేదు, ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఏదైనా టచ్ మాట్లాడారు? నాకు అది లేదండి. లోకల్ గా మా లోకల్ బాడీ ఎన్నికల్లో ఆయన వల్లూరుపాలెంలో నాకు దొరకలేదు, టచ్లో లేరు. లోకల్ గా ఉన్నటువంటి 4 మండల పార్టీ ప్రెసిడెంట్లు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా ఎలక్టెడ్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, వీళ్ళందరూ కూడా నన్ను ప్రేమతో ఆహ్వానించారు. నాకు మంచి మిత్రుడు, అదేం లేదు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్, ఫ్యామిలీకి మిత్రుడు. నేను నన్ను అన్న అంటాడు ఆత్మీయంగా. సుధారాణి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన సర్పంచ్ వల్లూరుపాలెంలో, అప్పటి నుంచి కూడా మాకు రిలేషన్స్ ఉన్నాయి. అయితే నాకు అందుబాటులో రాలేదు, నాకు ఫోన్ నంబర్ కూడా బ్లాక్ చేసినట్టుంది, ట్రై చేసినా కానీ దొరకలేదు. సార్, కేసీఆర్ నాని గారు ప్రోద్బలం ఉంది మీరు వైసీపీలోకి రావడానికి. నిన్న ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు, ప్రచారం కేసీఆర్ నాని గారు వారు నాకులానే ఇష్టపడి వచ్చారు. మా తెలుగుదేశం పార్టీని వీడి ఆయన కూడా మరి ఇదిగా ఉన్నారు. మేము గత కేసీఆర్ నాని గారు నేను ఎమ్మెల్యే కొత్తలో ఒకే అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళు. కేసీఆర్ ట్రావెల్స్ గెస్ట్ హౌస్ మా అపార్ట్మెంట్ లో ఉండేది. తాజ్ ఎన్క్లేవ్ హైదరాబాద్ లో లక్డికాపూల్లో ఉండేవాళ్ళం. నాకు అక్కడ నేను 506లో ఉండేవాళ్ళు, ఆయన 303లో ఉండేవాళ్ళు. ఎప్పుడు రోజు 2 రోజులకు ఒకసారి ఆయన వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఫ్రెండ్స్. అదృష్టవశాత్తు ఆయన మరి ఎంపీగా గత 10 ఏళ్లుగా ఎంపీగా ఉండటం, ఇద్దరం ఒకే పార్టీలో కలిసి పనిచేయటం, మంచి స్నేహితులు, మంచిగా ఆయన మేమిద్దరం మంచి పనులు చేయటానికి. ఆయన చేసినటువంటి మంచి పనులు ఏంటంటే మా తిరువూరు పేద ప్రజానీకానికి టాటా ట్రస్ట్ ద్వారా, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా, టాటా ట్రస్ట్ ద్వారా అనేక సేవలు, టాయిలెట్స్ కట్టించారు. నేను వాడుకున్నాను తిరువూరు ప్రజానీకానికి. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ బాగు చేయించారు. అదేవిధంగా మరి ఆయన హెల్త్ ఇన్సూరెన్స్, ఆ రోజుల్లో డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ అధికంగా ఉన్నప్పుడు పేద ప్రజానీకానికి ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మేము మంచి మిత్రులు. ఆయన రాజకీయంగా ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా చాలా మేము కూడా ఇన్స్పిరేషన్ పొందాను. నేను తప్ప ఇదంటలేదు. పార్టీ మారడంపై టీడీపీ నేతలు మీ పైన కామెంట్లు చేస్తున్నారు, కామెంట్కి ఏ సమాధానం చెప్తారు? కామెంట్స్ చేసే నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏమంటే ఇద్దరు ఎడ్యుకేటెడ్ గజిటెడ్ ఆఫీసర్స్ రిజైన్ చేసి పార్టీలోకి వస్తే మీరు ఇచ్చినటువంటి సత్కారం ఏంటి? మిమ్మల్ని పోటీ చేయించాం, మీరు ఓడిపోయారు. 3 సార్లు ఓడిపోయిన వాడికి సీట్ లేదు, అది లేదు, ఇది లేదు. సరే, అవి వేరే విషయం. నేను సీటు కూడా అడగలేదండి. గౌరవం, ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీ రామారావుతో వచ్చినటువంటి నేను ఆత్మగౌరవం దెబ్బతింటే అక్కడ ఉండదలుచుకోలేదు. ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు నేను ఒక దళిత కుటుంబంలో పుట్టి అంబేద్కర్ని బాగా చదివి, అదే రాజ్యాంగాన్ని చదివి, ఒక ప్రజాస్వామ్య విలువలు తెలిసినటువంటి వ్యక్తిగా అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, కనీసం మాట్లాడే హ్యూమన్ టచ్ కూడా లేదు. మానవత్వంతో పిలిచి మందలించి ఏం జరుగుతుందని కూడా అడిగే పరిస్థితి కూడా లేదు. అందుకనే నేను ఆ పార్టీని వీడి ప్రేమతో ఆహ్వానించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తూ
వారు ఏ టాస్క్ అప్పచెప్పినా ఏ పని అప్పచెప్పినా చేయడానికి సిద్ధం. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. మీకు తిరువురు నుంచి పోటీ చేయాలని లేదండి? ఏమంటే పోటీ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే నేను వచ్చిన మోటివ్ ఇది ఉంటుంది. కానీ వారు జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఎవరికైనా ఆటోమేటిక్ గా టికెట్ అనేది ఒక ఆశ ఉంటుంది కదా. ఆశపట్టడంలో తప్పు లేదండి. అక్కడ అంటే అక్కడ ప్రజాక్షేత్రంలో ఉండాలని ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఉన్న అవకాశం ఉందని అనుకుంటున్నారు? మీకే చెప్పలేమండి. ఇప్పుడే ఏం చెప్తాం, ఇప్పుడే ఏం చెప్పగలుగుతాం. నాకు పోటీ చేయాలని ఆశ ఉంది. దాన్ని చాలా ఆహ్వానించారు, వచ్చాను. ఆ తర్వాత వారి నిర్ణయం ప్రకారం నేను పార్టీలో జీవితాంతం ప్రజలతో ఉండాలని. మా తిరువూరు, మా గడ్డ తిరువూరు, మా తాతల నుంచి ఇప్పటి వరకు మా తండ్రులు తిరువూరు, వీళ్ళ నాన్నగారు మా దిగుమతి నాయకుల్ని ఎవరైతే ఉంటున్నారు దిగుమతి నాయకులు వస్తా ఉన్నారు కొంతమంది ఎక్కడెక్కడ నుంచో. మా తిరువూరుకి ఎప్పుడు ఎక్కడి నుంచో వస్తారు. నేను ఒక్కడే నేటివ్లో ఇంత లాంగ్ రన్ 30 ఏళ్ళు కాపురం ఉన్న వ్యక్తి నేను ఒక్కడనే. ప్రజలకి అంటే మా వాళ్ళంతా కూడా ఎస్టీ 1,00,000 మంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు మా కాన్స్టిట్యూషన్. వాళ్ళందరూ కనీసం వాళ్ళకి వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు. ఏదో ఆపదొస్తే నా దగ్గర కురికి వస్తారు, పరిగెత్తుకొస్తారు. నేను అక్కడ ఉండకపోతే ఏంటంటే చాలా ఇబ్బంది అవుద్ది. అందుకని అక్కడే ఉన్నాను ఈ 30 సంవత్సరాలు. అది ఎంపీ గారు ఫస్ట్ విషయం చెప్పారు. ఎంపీ గారు విషయం చెప్పారు. మీకు ప్రారంభం మాత్రమే అందరికీ గురపాఠం చెప్తామని చెప్పి పెట్టారు. థ్యాంక్ యూ అందరూ నమస్కారం. Thank you everybody. నియోజకవర్గంలో మీరు కాపురం ఉంటున్నారు.